ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఓ రామచంద్ర, వాసన నశించినటువంటి మనుజుడు జీవన్ముక్తుడే అవుతాడు కదా. ఆ జీవన్ముక్తుడు ఈ జగత్తుని ఎలా చూస్తాడు అంటే నశించిన దానిలాగానే, అసత్తుగానే చూస్తాడు. కనబడనటువంటి గంధర్వ నగరంలాగానే, లేని దానిలాగానే చూస్తారు అని చెబుతూ, ఎలాగంటే ఒక చిత్రాన్ని వేశారు. అది వర్షం వచ్చినప్పుడు తుడిచివేయబడు, కడిగి వేడిసినట్లుగా ఉన్నట్లుగానే వర్షము చేత తుడిచివేయబడినటువంటి చిత్రంలాగానే చూడగలుగుతాడు అని చెప్పగా, అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అంటున్నారు, మహాత్మా, వాసనలు సన్నగిల్లిపోయినవి. స్వప్నము వంటి జగత్తు యొక్క పదార్థాల యందు స్థూలత్వ బుద్ధి అనేది కూడా శమించిపోతుంది. ఆ తర్వాత మనుజునికి ఏమి కలుగుతుంది అని అడుగగా, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమంటున్నారంటే, ఓ రామచంద్ర, ఈ సంకల్ప రూపమైనటువంటి ఈ జగత్తును గురించిన స్థూలత్వ బుద్ధి నశించిపోయిందా, అతనికి రాబోయేటువంటి క్రమంగా ఉత్తరోత్తర ఆ యొక్క సప్తజ్ఞాన భూమికలు అనేటువంటిది సాధన చేస్తూ వస్తాడు. శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థాభావనే తుర్యగా అనేటువంటి ఈ యొక్క క్రమానుగతంగా అనుసరిస్తూ అటువంటి పరిపాకం వలన క్రమంగా కూడా ఆ సూక్ష్మ వాసన అనేది నశించిపోతుంది. దాని చేత అసలు వాసనే లేకుండా పోవడం చేత వాసనారహితుడైన ఆ జీవుడు ఆత్మానుభవాన్నే పొందుతాడు, వెంటనే పరమశాంతిని కూడా పొందుతాడు అని చెప్పగా, శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు, ఓ మునీశ్వర, అనేక జన్మల యందు బాగా రూఢిపడి ఉన్నది, ఇంకా కూడా అనేకాలుగా శాఖోపశాఖలుగా విస్తరించినటువంటిది, ఈ సంసార బంధాన్నే కలగజేసేటువంటిది మహాభయంకరమైన అయిన ఈ వాసన మనుషునికి ఎలా నశించిపోతూ ఉన్నది అని అడుగగా, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, ఓ రామ, యథార్థమైనటువంటి వస్తు పరిజ్ఞానము చేత, యథార్థ వస్తువు శాశ్వతమైన సత్య వస్తువు ఏంటి? పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మతత్వం యొక్క పరిజ్ఞానము చేత ఈ భ్రాంతి మాత్ర రూపమైన దృశ్యమంతా కూడా క్రమంగా నశించి స్థూలత్వరహితమైపోతుంది. అలా నశించిపోయినటువంటి స్థితిని పొంది ఉండగా దాని చేత మనుషునికి కూడా ఇక వాసన, కోరిక అనేది క్రమానుగతంగా క్షయించిపోతాయి అని చెప్పారు. అప్పుడు శ్రీరామచంద్రులు ఇలా అడుగుతూ ఉన్నారు, ఓ రామ, ఓ మునీశ్వర, ఈ దృశ్యము క్రమంగా కూడా స్థూలత్వరహితము అంటే ఇక్కడ ఆ పదార్థరహితము కాగా ఆ తర్వాత మనుజునికి ఏమి సంప్రాప్తిస్తుంది? మరి అతనికి ఇంకా కూడా పూర్ణమైనటువంటి శాంతి ఎలా కలుగుతూ ఉన్నది అని అడగగా, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, ఓ రామచంద్ర, జగత్తు యొక్క స్థూలత్వము అనేటువంటి భ్రమ శమించిపోయినదనుకో, జగత్తు కేవలము సంకల్పమాత్ర రూపాన్నే పొందుతుంది. అలా సంకల్పమాత్ర రూపాన్ని పొందగా ఇంకా కూడా నిరోధించడానికి సాధ్యము కానటువంటి ఆ నిరోధరహితమైన స్థితిని పొంది ఉంటుంది. అప్పుడు మనుజునకు జగత్తునందు ఎటువంటి భోగాల పట్ల ఆసక్తి లేకుండా నశించిపోతుంది. ఈ జగత్తు సంకల్పమాత్ర రూపంగా పేలవంగా లేనిదిగానే నిశ్చితమైపోయిందనుకో, అలా నిర్ణయించబడి నిశ్చయమైనప్పుడు దాని యొక్క నాశము చేత ఇంకా దుఃఖము అనేటువంటిది ఏ విధంగా కలుగుతుంది? కలగదు కదా. ఈ జగత్తు సంకల్ప మాత్రమే అని, చిత్త మాత్రమే అని గనక నీవు తెలిసిన వాడవయ్యావనుకో, ఇక అటువంటి తత్వాన్ని గురించి బాగా విచారించు అనే చెప్పగా, అప్పుడు శ్రీరామచంద్రులు ఇలా అడుగుతూ ఉన్నారు,
కీదృశం భగవశ్చిత్తం కథం తత్ప్రవిచార్యతే కిం చ సంపద్యతే బ్రూహి తస్మిన్యగ్విచార్యతే. మహాత్మా, చిత్తం యొక్క స్వరూపము అనేటువంటిది ఎలా ఉంటుంది, అది ఎలా విచారించబడుతుంది, ఇంకా కూడా దానిని గురించిన బాగా విచారించిన తర్వాత ఏమి కలుగుతుంది, దానిని తెలియజేయండి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. అంటే శ్రీరామచంద్రుడు ఏమని అడిగారు, మహాత్మా, చిత్తమనగా ఏమిటి, అది ఎలా విచారించబడుతుంది, దానిని గురించిన దానిని గూర్చి బాగా విచారణ చేయడం వలన కలిగేటువంటిది ఏమిటి అని అడగగా, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు చిత్తశ్చేత్యోన్ముఖత్వం యత్త చిత్తామితి కథ్యతే విచార ఏవాస్య వాసన నేన శామ్యతి. ఓ రామచంద్ర, చైతన్యం యొక్క విషయాల వైపుకి అభిముఖమై ఉండడము చేత, అంటే ఆ చైతన్యం యొక్క విషయాల వైపుకి తిరిగి ఉండడము చేత చిత్తం యొక్క స్వరూపమే అయి ఉన్నది. ఇంకా ఇప్పుడు నీవు నా ఎదుట చేస్తూ ఉన్నటువంటి నీవు నా ఎదుట గావిస్తూ ఉన్నటువంటి విచారణ చేస్తూ ఉన్న యోగ వాసిష్టము అనేటువంటి మహారామాయణం యొక్క శ్రవణం ఏదైతే ఉన్నదో అదే కదా ఆ చిత్తం యొక్క విచారణ అయి ఉన్నది. ఇటువంటి విచారణ చేతే వాసన అనేటువంటిది నశించిపోతూ ఉన్నది. అలాంటిది నీవిప్పుడు నా ఎదుట ఈ సంవాద రూపంలో చేస్తూనే ఉన్నావు కదా, మహారామాయణం యొక్క శ్రవణము అనేటువంటిది వింటూ ఉన్నావు కదా, అదే ఆ చిత్తం యొక్క విచారణము అవుతుంది. ఇటువంటి విచారణ చేత వాసన అనేది నశించిపోతూ ఉన్నది. ఓ రామా, ఈ చైతన్యము యొక్క అంటే ఈ చిదాత్మ యొక్క దృశ్యోన్ముఖత్వం ఏదైతే ఉన్నదో అదే కదా చిత్తము అని చెప్పబడింది. ఎప్పుడైతే దృశ్యం వైపు మళ్ళీ ఉన్నదో అటువంటి దానినే చిత్తము అని చెబుతాం. ఇప్పుడు ఇక్కడ నీవు చేస్తున్నది ఈ శ్రవణము, ఈ ఆధ్యాత్మ రామాయణము అనేటువంటి ఈ యొక్క యోగ వాసిష్టము అనే దానిని గురించి విచారిస్తూ వింటూ దానినే స్మరిస్తూ ఉన్నావు కదా, అదే కదా దాని యొక్క విచారణ. అటువంటి విచారణ చేతనే వాసన అనేటువంటిది శమించిపోతూ ఉన్నది అని చెప్పగా, అప్పుడు శ్రీరామచంద్రులు ఇలా అడుగుతూ ఉన్నారు. కియన్నామ భవేద్ బ్రహ్మన్న చేత్యోన్ముఖతాం చితే చిత్తస్య చిత్తతో దేతి కథం నిర్వాణకారిణి. ఓ మహాత్మా, చిత్తము మనకి కనబడుతూ ఉండగా దాని యొక్క నిరోధం ద్వారా చేయబడేటువంటి దాని విషయోన్ముఖతారాహిత్యము ఎంతకాలం వరకు ఉంటుంది? ఇంకా కూడా ఈ మోక్షరూపమైన నిర్వాణప్రదమైనటువంటి చిత్తము యొక్క ఆ చిత్తత్వ రూపమగు స్థితి ఎలా ఉదయిస్తుంది అని అడగగా, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. చేత్యం న సంభవత్యేవ చిత్కిం చేతయతే కుతః చేత్యాం సంభవ తశ్చిత్త సత్తా నాస్తి తతశ్చిరం. ఓ రామచంద్ర, వాస్తవంగా దృశ్యమే సంభవించినప్పుడు ఇక సంభవింపకుండా ఉండగా చైతన్యము దేనిని ఎలా ప్రకాశింపజేస్తూ ఉంటుంది? అసలు దేనిని ప్రకాశింపజేయగలుగుతుంది? కాబట్టి దృశ్యమే లేకపోవడం చేత చిత్తము యొక్క సత్త కూడా లేదు అని చిరకాలము భావించడము చేత చిత్తనాశనానికి ఉపాయము అనేటువంటిది అదే అయ్యున్నది. ఎందుకంటే వాస్తవానికి దృశ్యం అనేది లేదు కాబట్టి ఇక చైతన్యం దేని వైపుకు పోతుంది? ఈ విధంగా చైతన్యము విషయాభిముఖము, విషయాల పట్ల తిరగకుండా ఉన్నప్పుడు, ఆ విషయాభిముఖం కానప్పుడు చిత్తమే లేనిదే అవుతూ ఉన్నది కదా. అంటే చైతన్యం యొక్క విషయోన్ముఖత్వమే చిత్తము కాబట్టి ఈ ప్రకారంగా చిత్తము లేని కారణము చేత చిత్తము కూడా శాశ్వతంగా లేనిదే అవుతూ ఉన్నది. ఈ రీతిగా దృశ్యము లేదు అనే నిశ్చయం ద్వారా ఆ దృశ్యాన్ని తుడిచివేయడం ద్వారా చిత్తనాశనానికి అదే ఉపాయము అని కదా భావము అని చెప్పగా, అప్పుడు శ్రీరామచంద్రులు ఇలా అడుగుతూ ఉన్నారు. కథం నా సంభవత్యే తచ్చేత్యం యదనుభూయతే అపహ్నవస్నానుభవే క్రియతే కథమీదృశః. ఓ మహాత్మా, ప్రత్యక్షంగా కూడా సర్వకాలములయందు కూడా సర్వుల చేత అనుభవింపబడుచు ఉన్నటువంటి ఈ దృశ్య జగత్తు ఎలా లేనిదగుతూ ఉన్నది?
ఈ ప్రకారంగా ప్రత్యక్షమైన అనుభవం యొక్క లేదు అనడం నిషేధాన్ని తమరు ఎలా చేస్తూ ఉన్నారు అని అడిగారు. అప్పుడు అంటే మహాత్మా ప్రత్యక్షంగా ఎల్లవేళలా కూడా సదా సర్వకాలముల యందు సర్వుల చేత సర్వ ప్రాణికోట్ల చేత అనుభవింపబడుచూ ఉన్నటువంటిదే ఈ దృశ్య జగత్తు. అటువంటిది ఎలా లేనిది అవుతుంది? ఈ ప్రకారంగా ప్రత్యక్షమైన అనుభవం యొక్క నిషేధాన్ని తమరు ఎలా చేస్తూ ఉన్నారు అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. యాదృక్స్యాదగ్న విషయం జగత్తస్యాన సత్యత యాదృక్చ తగ్న విషయం తదనాక్యం యదద్వయం. ఓ రామచంద్ర, ఇక్కడ అజ్ఞానులకి ఏది అనుభూతమవుతూ ఉన్నదో అటువంటి సాకారమైన ఆకారవంతమైన పదార్థాలతో ఉన్న జగత్తు సత్యము కానే కాదు. జ్ఞానులకు ఏది అనుభూతమవుతూ ఉన్నదో అది వాక్కుకు అతీతమై మాటల చేత చెప్పటానికి అతిక్రమించినది రెండవది లేనిది అద్వయమైనటువంటి సత్యముకు పరబ్రహ్మమే కదా అయ్యున్నది అని చెబుతూ ఎలాగంటే, ఓ రామ, ఇక్కడ అజ్ఞానులకి ఏది అనుభూతమవుతూ ఉన్నదో అటువంటి సాకారమైన జగత్ అయితే సత్యము కానే కాదు. జ్ఞానులకు ఏది అనుభూతమవుతూ ఉన్నదో అది వాగతీతమై ఉన్నది రెండవది లేనిది అయిన సత్యముకు పరబ్రహ్మమే అయి ఉన్నది కదా అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అంటూ ఉన్నారు. త్రిజగత్కి దృగజ్ఞానం కథం తస్యన సత్యత తాజ్ఞానం తు జగద్యాదృక్తద్వ్యక్తం కిం నయుజ్యతే. ఓ మహాత్మా, అజ్ఞానులకి ఈ యొక్క త్రైలోక్యము సత్వరజస్తమో గుణాల యొక్క ప్రాతిపదికగా వెలువడినటువంటిది స్వర్గలోక మధ్యలోక పాతాళలోకము అనేటువంటిది ఎలా కనబడుతుంది అజ్ఞానులకి? అది సత్యము ఎందుకు కాదు? జ్ఞానులకు ఈ జగత్తు ఎలా కనబడుతూ ఉన్నదో అది వాక్కునికి మాటతో చెప్పడానికి విషయం ఎందుకు కాదు అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఆద్యంతద్వైతమజ్ఞానం తజ్ఞానం తన్న విద్యతే జగచ్చనో సంభవతి నిత్యానుత్పన్నమాదితః. ఓ రామచంద్ర, అజ్ఞానులకు ఈ జగత్తు ఆది అంతముతో కూడుకొని ఉంటుంది. అంటే ప్రారంభమైనట్లు ముగిస్తున్నట్లు, ఉత్పన్నమైనట్లు నశిస్తున్నట్లుగానే ఉంటుంది అజ్ఞానులకి ఈ జగత్తంతా కూడా. అంటే ఫలానా దేశము, ఫలానా సమయము, ఫలానా వస్తు పరిచ్ఛేదముతో కూడుకొని ఉంటుంది. అందుకే దేశకాల వస్తు పరిచ్ఛేద యుక్తంగాను ద్వైత రూపంగాను అనేకత్వంతో కూడి కనబడుతూ ఉంటుంది. అదే జ్ఞానులకైతే ఆ విధంగా కనబడదు. వారికిదే ఆరంభము నుండి కూడా ఎప్పుడూ కూడా అసలు ఉత్పన్నము కానిదిగాను. ఎలా అంటే వంధ్యాపుత్రునిలాగానే, గొడ్డురాలి బిడ్డలాగానే, గొడ్డురాలు అంటేనే బిడ్డలు లేని ఆమె కదా, మరి ఆమెకి బిడ్డలాగానే వీడు గొడ్డురాలు బిడ్డ అని శూన్యాన్ని చూపించినట్లుగానే ఏ కాలమందును కూడా సంభవింపనిది అగుతూ ఉన్నది, అది అసద్రూపంగా కనబడుతూ ఉన్నది అని చెబుతూ, ఓ రామచంద్ర, అజ్ఞానులకి ఈ జగత్తు ఆదినందు అంతమునందు కూడా ఇది కూడుకొని ఉన్నట్లుగానే దేశకాల వస్తు పరిచ్ఛేదములతో కూడుకొని అనేక రూపాలుగా కనబడుతూ ఉంటుంది. అదే జ్ఞానులకైతే ఆ ప్రకారంగా కనబడదు. వారికిది ఆరంభం నుండి కూడా ఎప్పుడూ పుట్టనే లేనిదిగాను, ఒకవేళ ఉన్నా మరి వంధ్యాపుత్రునిలాగానే, అంటే బిడ్డలు లేని ఆమెకి బిడ్డ కనబడినట్లు, బిడ్డ ఉన్నట్లుగానే ఏ కాలమందు కూడా సంభవింపనిది కానీ అసద్రూపంగానే భాషిస్తుంది, అంటే కనబడుతుంది అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా చెప్తూ అడుగుతూ ఉన్నారు. ఆదితో యదనుత్పన్నం న సంభవతి కర్హిచిత్ అసద్రూపమనాభాసం కథం తదనుభూయతే. ఓ మహాత్మా, ఏ జగత్తైతే ప్రారంభం నుండి కూడా
ఉత్పన్నము కానిదియే అయ్యి, ఎప్పుడూ కూడా అసలు పుట్టనిదియే అయ్యి, అసత్రూపమే అయ్యి, కనిపించనిదియే అయ్యి ఉన్నదో అది సర్వులకు కూడా అర్థక్రియ సమర్థంగా ఎందుకు అనుభూతం అవుతూ ఉన్నది అని అడగగా, అంటే మహాత్మా, ఏ జగత్ అయితే ప్రారంభం నుండి కూడా ఉత్పన్నము కానిదే అయి ఉన్నది అంటూ ఉన్నారు. ఎప్పుడూ సంభవించలేదు, ఉత్పన్నమే కాలేదు అంటున్నారు. అసద్రూపమే అసలు సద్రూపమైతే కనబడుతుంది, అసద్రూపమైతే కనబడకుండా ఉన్నది అంటూ ఉన్నారు. అది మరి అలాంటిది సర్వులకు కూడా అర్ధక్రియా సమర్థముగా ఎలా అనుభూతమవుతూ ఉన్నది అని అడగగా, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. అసదేవ సదాభాసమనుత్పన్నమ కారణం జగత్ స్వప్నవదుద్భూతమర్ధకృత్యానుభూయతే. ఓ రామచంద్ర, కారణము లేనిది అయి, అసలు ఉత్పత్తే అనేది రహితమై, ఉత్పత్తి లేనిది అయి, అసద్రూపమే అయి ఉన్నప్పటికీ కూడా ఈ జగత్తు స్వప్నములాగానే ఉద్భవించినది అయి ఉన్నది. ఎందుకు? స్వప్నము అబద్ధమే, లేనిదే ఎప్పుడు మెలకువలోకి వచ్చినప్పుడు. అలాగే ఈ జగత్తు కూడా స్వప్నములాగానే ఉద్భవించింది. దానికి అసలు కారణమే లేదు, దానికి ఉత్పత్తి లేనిదే అయి ఉన్నది, అసద్రూపమే అయి ఉన్నప్పటికీ కూడా ఈ జగత్తు కలలాగానే ఉద్భవించినది అర్ధక్రియా సమర్థముగా అనుభూతమవుతూ ఉన్నది. ఇప్పుడు కలలో మనం అనుభవించడం లేదా? భయపడుతున్నాం, నవ్వుతున్నాం, ఆనందిస్తున్నాం, దుఃఖిస్తున్నాం, అనేక రకాల వింతమైనటువంటి విషయాలను అనుభూతం చేసుకుంటూ ఉన్నాం. అది మెలకువలోకి వచ్చాక ఆ అనుభూతులన్నీ కూడా అబద్ధమే కదా. అలాగనే ఈ జగత్తు స్వప్నంలాగానే ఉద్భవించింది. ఇక్కడ మనం పుడుతున్నట్లు, చస్తున్నట్లు, వయసు పరిపాకంతో ఉద్యోగాలు, పదవులు, మరి ఇటువంటివి, ఆస్తులు, అంతస్తులు, స్థాయి భేదాలు, వర్ణాలు, మరి వాటికి అనేక విధానాలు, ఇట్లా వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన దానిగా ఈ జగత్తు కూడా ఆ స్వప్నంలో అనుభవించినది ఏ విధంగా సత్యముగా ఉన్నదో, మెలకు వచ్చాక ఏ విధంగా లేనిది అయి ఉన్నదో ఈ జగత్తు కూడా స్వప్నములాగానే ఉద్భవించింది. అదే దాని ప్రకారమే అర్ధక్రియ సమర్థముగా అనుభూతమవుతూ ఉన్నది. అది జ్ఞానవంతమైన తర్వాత అదంతా కూడా అబద్ధమే అవుతూ ఉంటుంది అనే చెబుతూ, ఎలాగంటే ఓ రామా, కారణమే లేనిది అయి, అసలు ఉత్పత్తియే లేనిది అయి, అసద్రూపమే అయి ఉన్నప్పటికీ కూడా ఈ జగత్తు స్వప్నములాగానే ఉత్పన్నమై అర్ధక్రియ సమర్థముగా అనుభూతమగుతూ ఉన్నది అనే చెప్పగా, అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు. స్వప్నాదౌ కల్పనాదౌ చ యదృశ్యమనుభూయతే తజ్జాగ్రద్రూప సంస్కార ధనుష్ఠానానుభూతితః. ఓ మహాత్మా, స్వప్నాలయందు ఇది మనోరాజ్యము మొదలైనటువంటి కల్పనల యందు ఏ దృశ్యమైతే అనుభవించబడుతూ ఉన్నదో, అంటే స్వప్నాన్ని అనుసరించేటప్పుడు, స్వప్నాన్ని అనుభవించేటప్పుడు కానీ, మానసికమైనటువంటి సంకల్పముల యందు కానీ ఏ దృశ్యమైతే అనుభవించబడుతూ ఉన్నదో అది జాగ్రత్త వ్యవహారం యొక్క అనుష్ఠానము, అనుభవాల చేత కలిగినటువంటి సంస్కారాల వలన అనుభవింపబడుచున్నదే అవుతూ ఉన్నది కదా అని అడగగా, శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అంటూ ఉన్నారు. కిం జాగ్రద్రూప మాహోస్వి ధన్యత్ స్వప్నేను భూయతే సంకల్పే చ మనోరాజ్యే ఇతి మే వదద రాఘవ. ఓ రామచంద్ర, స్వప్నము, సంకల్పము, మనోరాజ్యము మొదలైనటువంటివన్నీ కూడా, అంటే స్వప్నంలో అనుభవించబడినది, సంకల్పం ద్వారా ఊహించుకున్నవి, మనస్సు యొక్క కల్పన ద్వారా మొదలైనటువంటి కోరికల ద్వారా ఏ పదార్థాలైతే అనుభవించబడుచు ఉన్నవో అవన్నీ కూడా జాగ్రత్త ప్రసిద్ధ పదార్థాలేనా? జాగ్రత్తలో ఉన్నటువంటి పదార్థాలేనా? ఎలాగంటే స్వప్నంలో ఉన్నది జాగ్రత్తలోకి రాదు, సంకల్పించింది సంకల్పం మానుకున్నప్పుడు జాగ్రత్తలోకి రాదు. ఈ మానసికమైనటువంటి సంకల్ప వికల్పాలతో చేయబడినటువంటి పదార్థాలు అనుభవిస్తూ ఉన్నాం కదా, ఇవన్నీ కూడా జాగ్రత్తలో ఉన్నటువంటి పదార్థాలేనా, లేకపోతే ఇతరములైనవా? ఈ విషయాన్ని గురించి నువ్వు నాకు తెలియజేయు
అని శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు. స్వప్నేషు కల్పనాద్యేషు జాగ్రదేవావభాసతే సంస్కారాత్మతయా నిత్యం మనోరాజ్యభ్రమేషు చ. మహాత్మా, స్వప్నములందును కల్పనలు మొదలైనటువంటి వాటి యందు కానీ ఈ యొక్క మానసికమైన కోర్కెలు భ్రమలు వీటి యందు కానీ ఏ పదార్థాలైతే కనబడుతూ ఉన్నవో అవి జాగ్రత్త ప్రసిద్ధ పదార్థాలే, సంస్కార రూపము చేత అలా కనబడుచూ ఉన్నవే అవుతాయి. ఎందుకు? వాసనా రూపము చేత అలా కనబడుతూ ఉంటాయి అనే చెప్పగా అప్పుడు శ్రీ వశిష్ఠులు ఇలా అంటున్నారు. తదేవ జాగ్రత్త సంస్కార స్వప్నశ్చేదవభాసతే తత్స్వప్నే లుటితం గేహం కథం ప్రాతరవాప్యతే. ఓ రామచంద్ర, జాగ్రత్త పదార్థాలే సంస్కారము వలన ఈ స్వప్నము, ఈ యొక్క మనోరాజ్యము, ఈ సంకల్పము మొదలైనటువంటి దాని ద్వారా కనబడుతూ ఉన్నవు. రాత్రి స్వప్నమున పడిపోయినటువంటి గృహము మరలా తెల్లవారుజామున ప్రాతకాలమున ఎలా లభిస్తూ ఉన్నది? మనకి కలలో మన గృహం పడిపోయింది, అది మళ్ళీ కూడా ప్రాతకాలంలో నిద్ర అనేటువంటిది నశించిన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత ఎలా గృహం వస్తూ ఉన్నది అని అడగగా శ్రీరామచంద్రులు ఇలా చెప్తూ ఉన్నారు. నా జాగ్రద్భ్రాజతే స్వప్నే తద్బ్రహ్మాన్యత్తదేవ హి బుద్ధమే తత్కథం త్వన్యద పూర్వమివ భాసతే. శ్రీరామచంద్రులు ఇలా అంటున్నారు. మహాత్మా, స్వప్నము, సంకల్పములు వీటి యందు ఏ జగత్ అయితే కనబడుతూ ఉన్నదో అదే జాగ్రత్త జగత్తు కాదని, బ్రహ్మమే ఆయా విధంగా అక్కడ పదార్థ రూపంలో కనబడుతూ ఉన్నది అని తమ యొక్క అభిప్రాయాన్ని నేను తెలుసుకున్నాను. కానీ ఆ బ్రహ్మము అపూర్వమైన జగత్తులాగానే, అంటే గతంలో లేనటువంటి జగత్తులాగానే ఎలా కనబడుతూ ఉన్నదో దానిని తెలియజేయండి అని అడుగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అంటూ ఉన్నారు. నానుభూతోనుభూతశ్చ చేతస్యర్థోవభాసతే సర్గాద్యంతాది మధ్యేషు స్వభ్యస్తస్త్వితి భాసతే. ఓ రామచంద్ర, కొన్ని పదార్థాలు చిత్తము చేత గతములో పూర్వంలో అనుభవించబడక ఉన్న కారణము చేత అవి పూర్వంలో లేనట్లుగాను అపూర్వాలుగాను మరికొన్ని అనుభవించబడడం వలన అవి మనకి తెలిసినవిగాను కనబడుతూ ఉన్నవి. ఇంకా కూడా అవన్నీ కూడా సృష్టి యొక్క ఆది అంత మధ్యముల యందు ఏ ఏ ఆకారము చేత బాగా అభ్యస్తాలై ఉన్నవో ఆయా ఆకారముతోటే కనబడుతూ ఉంటాయి. బ్రహ్మాకారముగా లెస్సగా అభ్యాసము చేయబడినట్లయితే బ్రహ్మముగానే కనబడతాయి కదా అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు. ఏవం స్వప్నాత్మకం భాతి జగదిత్యేవ బుద్ధవాన్ గ్రహవత్ స్వప్న యక్షోయం కథం బ్రహ్మంశ్చికించ్యతే. ఓ మహాత్మా, ఈ ప్రకారంగా తమ చేత నేను బోధితుడనయ్యాను. ఈ జాగ్రత్త, ఈ జగత్తు కూడా స్వప్నములాగానే అబద్ధముగా లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను. కానీ గ్రహములాగానే ఈ సంసార స్వప్నము అనేటువంటి పిశాచము అయితే నన్ను బాధిస్తూనే ఉన్నది. కాబట్టి దీని యొక్క చికిత్స ఎలా చేసుకోవాలో తెలియజేయండి అని ప్రార్థించారు. అంటే మహాత్మా, ఈ విధంగా తమ చేత నేను బోధితుడనయ్యాను, జ్ఞానస్వరూపాన్ని బోధింపబడినటువంటి వాడనై ఈ జాగ్రత్త జగత్తును స్వప్నములాగానే మిథ్యాస్వరూపంగానే కనబడుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను. కానీ నాకు గ్రహములాగా ఈ సంసార స్వప్నము అనే పిశాచమైతే నన్ను బాధిస్తూనే ఉన్నది. కాబట్టి దీనికి ఏ చికిత్సను చేయాలి, దీని చికిత్స ఏ ప్రకారంగా చేయవలెనో దానిని గురించి తెలియజేయండి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. యోయం సంస్మరణ స్వప్న సా కిం కారణకో భవేత్ కార్యాన్న కారణం భిన్నామితి దృష్టం విచారయ. ఓ రామచంద్ర, కార్యము కారణము కంటే భిన్నమైనదా? కాదు కదా.
ఎలాగంటే కారణము నుండే కార్యము జరుగుతుంది. అందుకు కాబట్టి ఈ కార్యము అనేటువంటిది కారణము కంటే వేరు కాదు. కాబట్టి ఈ సంసార స్వప్నానికి కారణమేమిటో నీవు మొదట విచారించు. అసలు విచారించి ఆ తర్వాత ఆ కారణము యొక్క నాశము చేతనే ఈ కార్యముకు సంసార భ్రమంతా కూడా నశించిపోతూ ఉంటుంది. రామా, కార్యము కారణము కంటే వేరు కాదు. కాబట్టి సంసార స్వప్నానికి అంటే సంసారము అనేది లేనిదే, ఇది స్వప్నము వంటిదే సంసారమైనప్పుడు ఈ సంసార స్వప్నానికి లేనిదే అయినటువంటి ఈ సంసారానికి కారణం ఏమిటో నీవే మొదట విచారించు. ఆ తర్వాత ఆ కారణము యొక్క నాశము అనేది జరుగుతుంది. ఆ కారణము నశించిన తర్వాత ఈ కార్యముకు ఆ సంసార భ్రమంతా కూడా నశించిపోతూ ఉంటుంది కదా అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు. ఏమని? చిత్తం స్వప్నోపలంభానాం హేతుస్తస్మాత్ దేవతే విశ్వం చాద్యంతరహిత మనసారామనామయం. మహాత్మా, స్వప్నరూపములైన ఈ జగత్ పదార్థాల యొక్క కారణము చిత్తమే అయ్యున్నది. కాబట్టి ఈ పదార్థాలన్నీ కూడా ఏమై ఉన్నవి? చిత్తరూపాలే అయ్యున్నవి. ఇంకా కూడా సారము లేనటువంటి అసారమైన ఈ ప్రపంచము వాస్తవానికి ఆది అంతము లేనిది అయి ఏ మార్పులకి లోనుగానటువంటి నిర్వికారమైనటువంటి బ్రహ్మమే అయ్యున్నది అని చెప్పగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అంటూ ఉన్నారు. ఏవం చిత్తం మహాబుద్ధే మహాచిద్ఘనమేవ తదా స్థితం న స్వప్నాది కించనాస్తి తరాత్మకం. మహాబుద్ధివకు ఓ రామచంద్ర, చిత్తము విషయాల వైపు మళ్ళీ ఉన్నప్పుడు చైతన్యమే. కాబట్టి ఏ విధంగా? చిత్తము విషయోన్ముఖమైనటువంటి చైతన్యమే. కావున ఎలాగంటే ఆ చైతన్యమే విషయోన్ముఖమైనప్పుడు అది చిత్తమైంది. కాబట్టి అది మహాచిద్ఘన రూపమే అయ్యున్నది. ఈ కారణము చేత స్వప్నము, జాగ్రత్త మొదలైనటువంటివన్నీ కూడా బ్రహ్మము కంటే వేరుగా ఒకంతైనా లేనే లేవు అని తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు. అవయవావయ వినోర్యథా భిన్నస్తదా సహి తత్ర నవయవే బ్రహ్మణ్యే కథ జగదాధిన. ఓ మహాత్మా, అవయవములకు ఈ శాఖాదులకు కూడా అవయవీయగు వృక్షానికి అంటే వృక్షానికి శాఖలు ఎలా అయ్యున్నవో అవయవి అయినటువంటి వానికి అవయవాలు ఉన్నట్లుగానే భేద సహిష్ణువైనటువంటి భేదాలతో తారతమ్యాలతో వ్యత్యాసాలతో కూడినవైనటువంటి తాదాత్మ్య రూపమగు ఏకీభావము ఎలా ఉన్నదో అలాగే అంటే ఈ శాఖలకి వృక్షానికి కూడా తాదాప్య రూపం ఉన్నది కదా. ఈ అవయవాలకు అవయవి కూడా ఇది నేను అంటున్నాడు కదా అవయవాలను కలుపుకొని. అలాగే ఏకత్వ భావము ఎలా ఉన్నదో తాదాప్యముతో కూడుకొని అలాగే ఈ చైతన్య జగత్తులకు కూడా అటువంటి ఏకీభావము ఏ విధంగా ఎందుకు ఉండకూడదు? ఆ బ్రహ్మమునకు ఈ జగత్తుకు కూడా అవయవాలు అన్నీ కలుపుకొని అవయవి నేను అంటూ ఉన్నాడు. ఈ కొమ్మలన్నీ కలుపుకొని వృక్షము ఒకటే అయ్యున్నది. అటువంటిది చైతన్యానికి జగత్తుకి కూడా ఇటువంటి ఏకత్వ భావము ఎందుకు ఉండకూడదు? ఈ జగత్తు ఆ చైతన్యం యొక్క అవయవమే కదా. జగత్తు యొక్క ఆ పూర్వమైనటువంటి సమిష్టి చిత్తములతోటే అవయవరహితమైనటువంటి బ్రహ్మమునకు ఏకత్వము అనేటువంటిది ఎందుకు సంభవించకూడదు అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఏవం నా సంభవత్యేవ నిత్యానుత్పన్నమాదితః జగత్తేనా జరం శాంతామజం సర్వమవేదితం. ఓ రామ, ఇటువంటి కల్పన అనేది ఎప్పటికీ సంభవించదు, సంభవించనేరదు. ఎలాగంటే ఈ జగత్తు ప్రారంభము నుండే అసలు ఉత్పన్నము కాకుండా ఉన్నది, ఉత్పన్నం అసలు పుట్టల. కాబట్టి కల్పితమైన జగత్తుకి బ్రహ్మముతోటి భేదము అభేదము అనేటువంటి సంబంధం కానీ అవయవము అవయవి అనే సంబంధము కానీ ఎప్పటికీ ఉత్పన్నం కాదు. కాబట్టి ఈ జగత్తంతా కూడా శాంతమై
జన్మ జరా వర్జితమై పుట్టుక ముసలితనము అనేది వదిలివేసినదియే అఖండమైనటువంటి పరబ్రహ్మమే అయ్యున్నది, కానీ వేరేది కాదు కదా అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.